వరుసగా ఎమ్మెల్యేల వలసలతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మాట్లాడినా ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్యేలు పార్టీ వీరడంపై గులాబీ అధినాయకత్వం ఏమంటోంది? మొదట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ జారడంతో నేరుగా కేసీఆర్ సెంట్రిక్ గానే ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పొలిటికల్ క్యాంపు మంత్రాంగాన్ని ఆయన తెరిచారు. చాలామందితో మాట్లాడారు. ఇటు ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, ముఖ్య నేతలతో, ఆయా జిల్లాల్లో ఏ జిల్లాల నుంచి జారుకుంటున్నారో అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి అంశం కేసీఆర్ దృష్టికి వెళ్ళగానే వాళ్ళతో దఫల వారీగా మాట్లాడుతున్నారు. మొన్న కూడా కాళేయాదయ ఎపిసోడ్లో చెవెళ్ళ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కాళేయాదయ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కేసీఆర్ మీటింగ్కి వెళ్ళారు. ఆ తర్వాత అనూహ్యంగా పార్టీని మారినటువంటి సిచ్యువేషన్. మరోవైపు పార్టీ మారుతున్నటువంటి ఈ మొత్తం ప్రాసెస్ని అంతా కూడా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలంతా కూడా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఆయన పైన ఎలాంటి రూమర్స్ రాలేదు. పార్టీ పలానా ఆయన మారతారనేటువంటి అంశం కూడా మనం చూడలేదు. కానీ ఇట్లా వరుస పెట్టి బీఆర్ఎస్కి షాకులు రావడంతో బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక అలజడి రేగిందని చెప్పాలి. తర్జన భర్జన సిచ్యువేషన్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కనబడుతుంది. మొన్నటి ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం 38 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 39 ఎమ్మెల్యేల్లో ఒకటి కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చావి చూసింది. ఆ ఖాతా కూడా కాంగ్రెస్లోకి వచ్చింది. అయితే 38 మంది మొన్నటి దాకా ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు మళ్ళీ 6 కూడా చేరారు. అంటే కడియం శ్రీహరితో మొదలుకొని తెల్లం వెంకట్రావు, వీళ్ళంతా కూడా బాన్స్వాడ ఎమ్మెల్యే కావచ్చు, చాలామంది ఈ రకంగా 7 మంది వరకు కూడా చేరిపోయినారు. ఇక మళ్ళీ తాజాగా ఇవాళ 4 గంటలకి రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరిక దాదాపు ఖరారైపోయింది. ఆయన ఆల్రెడీ నిన్న మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ 4 గంటల ప్రాంతంలో రేవంత్ సమక్షంలో నేను జాయిన్ అవుతున్నానటువంటి అంశాన్ని ఆయన నేరుగా చెప్పారు. సో పూర్తి స్థాయిలో 8కి చేరింది. ఆయన లిస్టు, ప్రకాష్ గౌడ్ లిస్ట్ 8కి చేరింది. మరికొంతమంది కూడా టచ్లో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే చర్చ జరుగుతోంది. మొన్న ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి 3-4 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. పలానా పార్టీ నుంచి జారుతున్నారు, చాలామంది నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఢిల్లీ నుంచి రాగానే వెంటనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మాట్లాడారు. తాజాగా ఏం జరగబోతోంది, ఎట్లా ఎవరెవరు పార్టీ వీడుతాడానికి సిద్ధంగా ఉన్నారు, అసలు ఏం కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి విషయాలపైన కేసీఆర్ పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్నప్పటికీ, దఫల వారీగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ పోయిన వాళ్ళు పోతారు, పోయిన వాళ్ళతో పార్టీకి నష్టం ఉండదు. ఒకవేళ పోయిన వాళ్ళు మళ్ళీ టార్చ్ లైట్ పట్టుకొని మన కోసం వస్తారు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం, నిలుస్తాం అనేటువంటి చాలా వరకు ఆయన చెప్తున్నారు. ఒకే ఒక పని చేయాలి, కేవలం బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉంటే మళ్ళీ మనమే విజయం సాధిస్తామనేటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నారు. గత ప్రభుత్వంలోనే 2014 కంటే ముందే ఇలాంటి గట్టుకాలాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా పార్టీ మళ్ళీ ఉవ్వెత్తున లేసిందనేటువంటి విషయాన్ని బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి వలసల గండం అయితే తప్పేటట్లు లేదు. ఆల్రెడీ గంట క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎమ్మెల్సీలు అంతా కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్లోకి చేరాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ 8వ నంబర్ ప్రకాష్ గౌడ్ జాయిన్ అవుతున్నారు. ఈయన బాటలోనే హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి ఈ నేతలు కూడా వస్తారనేటువంటి విషయాన్ని చిట్చాట్లో ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే 2/3 వంతు, అంటే ఒక రాజకీయ పార్టీలో శాసనసభ్యుల సంఖ్యలో 2/3 వంతు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, లేదంటే ఏ పార్టీలోకి జాయిన్ అయినా, లేదంటే ఇంకో పార్టీ నిర్మాణం చేసుకున్నా కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించడం అనేటువంటి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే గతంలో బీఆర్ఎస్ విలీనం కాంగ్రెస్ని ఎట్లనైతే చేసుకుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ రకంగా పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా 38 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆల్రెడీ 8వ పర్సన్గా అవుతున్నారు. కాబట్టి 30 మంది మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒకవేళ దానం చెప్తున్నటువంటి చోద్యం ప్రకారం మళ్ళా 6 ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలోకి జాయిన్ అయితే, కాంగ్రెస్లోకి జాయిన్ అయితే కనుక అమాంతం 24కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం
పడిపోతుంది. ఇక 2/3కి అత్యంత చేరువలో పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా కాంగ్రెస్ ఎల్పీలో మెర్జ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంటుందనేటువంటి ఇంట్రెస్టింగ్ టాక్ అయితే పొలిటికల్ సర్క్యూట్లో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు మరొకంతమంది కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇందాక చెప్పినట్టు దాని ప్రకారం ఉమ్మడి మెదక్కి సంబంధించి కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి అంటే గ్రేటర్లోనే కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదనేది స్పష్టమైపోయింది. దానిపైనే కసరత్తు చేస్తోంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఆనవాళ్ళు గ్రేటర్ పరిధిలో ఉండకూడదు, అదే తరహాలోనే తమ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. దాంట్లో భాగమే ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి మరి ఆల్రెడీ ఇప్పుడు ప్రకాష్ గౌడ్ జాయిన్ అయిపోతున్నారు. మళ్ళీ రేపు మరొక ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, ఆయన షేర్లింగంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన కూడా రేపు జాయిన్ అవుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరికొంతమంది రిమైనింగ్ 2/3లో ఉన్నటువంటి లీస్ట్లో ఎవరెవరు రాబోతున్నారు, మరి వలసలను ఎట్లా అడ్డుకట్టబేయాలనేటువంటి విషయం పైన బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫున ఆయన కోర్టులో పిటిషన్ వేసారు. ఇదే అంశంపైన సుప్రీంకోర్టుకు కూడా మేము వెళ్తాం, ఫిరాయింపులు మొదలు పెట్టిందే కాంగ్రెస్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో ఈ విషయాన్ని అంతా కూడా ముందుగా తీసుకొచ్చిందే, తెర మీదకి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. కాబట్టి ఎంటైర్ పొలిటికల్ స్ట్రాటజీలో ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వరుస పెట్టి నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు సిట్టింగులు అంతా కూడా పార్టీ వీడుతున్నారు. కాబట్టి దీనిపైన పార్టీ నుంచి ఏ రకమైనటువంటి భరోసా అనేది బీఆర్ఎస్ క్యాడర్లో నింపనున్నారు, అదేవిధంగా నేతలకు కేసీఆర్ సెంట్రిక్గా చెప్పనున్నటువంటి అంశం అయితే ఒక చర్చనైతే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.